ఇప్పుడు భాగవతం అవన్నీ వేసేదని అన్నావు కదా, దాంట్లో ఏమన్నా పాటలు యాదుకున్నాయా? ఒకటి ఏదో బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్న ఇట్లా అన్నావు కదా, అవును. అవి పాడు ఒకసారి. విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాటలు విన్నారయ్యా, మారిందయ్యా కాలం మారిందయ్యో, నాటి నేటికి భేదం చూడండయ్యా. ఆనాటి స్త్రీలంతా మంచి నూనెలు పెట్టి బారేడు కురులంతా వెంచారయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాటలు విన్నారయ్యా. ఈనాటి స్త్రీలంతా కల్తీర్ నూనెలు పెట్టి జానేడు కురులన్నీ వెంచారయ్యా. జానేడు కురులకు 3 సవరాలు జోడుగా జడలల్లు కుందురయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యో వీర బ్రహ్మం మాటలు విన్నారయ్యా. బలమైన మగవాడు జడవట్టి గుంజితే సగము జడ చేతుకొస్తుందయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాటలు విన్నారయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యో, నాటి నేటికి భేదం చూడండయ్యా. ఆనాటి మగవారు అంచు జోతులు గట్టి అందట్ల కలిసి మెలిసి ఉన్నారయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి భేదం చూడండయ్యా. ఈనాటి మగవారు ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి భేదం చూడండయ్యా. సంసారి వయ్యింది సందుల్లా చేరింది వచ్చి రచ్చకెక్కిందయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి భేదం చూడండయ్యా. సంసారి పిల్లలు సన్నాసులై పిల్లలు రాజ్యం వెళ్తారయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యో, నాటి నేటికి భేదం చూడండయ్యా. 10 మంది గూడేరు పంచాదు పెట్టేరు మాటనే కాయమంటారయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం మాటలు విన్నారయ్యా. ఇట్లా నేను ఈ పాట అయితే నేను కట్టలేదు, ఎవరిదో విన్నా, వింటే పాడి. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళో నీవెదిరించి లోకం పోకడ మార్చాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళో నీవెదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడపిల్ల పుడితే చాలు గుండెల మీద కుంపటి అంటారు, పీక నులిమి చంపేస్తారు, పీడ విరుగడైందనుకుంటారు. స్త్రీ లేనిది సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజమున సగభాగమని చాటలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళో నీవెదిరించి లోకం పోకడ మార్చాలే. జీవితమే ఒక ఈ చదువుల తల్లి సావిత్రిబాయి పులే మీద ఒక పాట వాడతావని ఇన్నా, పాడతా. ఒక్కసారి వాడతావా? అయితే ఈ సావిత్రిబాయి పూలే మీద అనేది నాకు తెలియకుండే, అంతకుముందు సావిత్రిబాయి పూలే మీద తెలియకుండే. సావిత్రిబాయి పూలే మీద ఒక మేడం, అరుంధతి మేడం అని ఒక సుల్తాన్ రాఘు సార్ అని బురుగులకు వచ్చిండ్రు. వచ్చి పొద్దు మీద దాకా పాపం వాళ్ళు ఇగో ఇక్కడ పుట్టింది, ఇట్లా పెరిగింది, ఆమె ఇట్లా కష్టాల పడ్డ చిన్నప్పుడు అంట అని చెప్పిర్రు. చెప్తే వాళ్ళు చెప్పినందుకే నేను ఈ పాట కట్టిన సావిత్రిబాయి పూలే మీద. భారతదేశాన పరుమాడ కొండల్ల, భారతదేశాన పరుమాడ కొండల్ల, మహారాష్ట్ర నగరాన మహారు కులమున, పూణే పక్కల ఉన్న ఓ పూరు గుడిసెల్ల, సుగంధాల మొలుకెత్తింది పరిమళాలు విరజల్లినయి. మన సావిత్రి పూలే పుట్టింది మహిళల కెలుగులు తెచ్చింది, భారతదేశాన పరుమాడ కొండల్ల, మహారాష్ట్ర నగరాన మహారు కులముల. బాల్య వివాహం ఆడింది భర్తనే గురువుగా మారిండు, ఆ గురువు నేర్పినట్టి పాఠాలెన్నో నేర్చింది, మనువాదులనెదిరించింది మాకు రక్షణ చూపింది. మన సావిత్రి పూలే పుట్టింది మహిళల కెలుగులు తెచ్చింది. ఇట్లా దాని మీదకెళ్ళి
అల్లుకున్నావు నువ్వే నేనే అల్లుకున్నావు ఈ పాట. అల్లుకున్నా, నేనే అంటే అల్లుకున్నా. అప్పటిదాకా ఆమె నేపథ్యం తెలియదు. తెలియదు. మొదటి పంతులమ్మగా చేరి ఆ. అందరికి చదువును మంచింది ఆమె. పంచింది. మొత్తం మీద ఇట్లా పాట అల్లుకొని అల్లుకున్నా. కైగట్టుకొని ఆ, పాడుతావు. అట్లా. అప్పటిదప్పుడే కైగట్టుకొని పాడతావా? ఇప్పుడు ఏదన్నా మ్యాటర్ చెప్తే దానికి ఆలోచిస్తా అన్నట్లు, ఆలోచించి దానికి ఎట్లా ఏ రాగం సెట్ అవుతుంది అనేది తీసుకుంటా అన్నట్లు. అట్లా మొత్తం మీద ఏది సెట్ అవుతుంది, ఏ పాట అయితే మంచిగా ఉంటది, ఏది జనాలకి అంటానని మొత్తం మీద ఇక నీది నువ్వే నాది నేనే అల్లుకుంటా. నాకు ఎవరు చెప్పరు కూడా, ఎవరుండరా అని చెప్తారు. మరి రాపిస్తావా ఎప్పుడన్నా పదాలు యాది ఉంటాయి? ఇక రాపిస్తావా అంటే ఎప్పుడన్నా ఇక బిడ్డలు ఇంటికాడ ఉన్నప్పుడు, మా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు ఓసారి గిది మర్చిపోతా రాయిరా అంట అని చెప్తుటి. ఇప్పుడు ఆమె కూడా లేదు, ఎవరికి ఏం చెప్పను. ఇక నా మైండ్లోనే పెట్టుకొని ఇక అది ఇక నేనే వాడుకుంటా. ఇంకేమైనా పాటలు వస్తాయా నీకు? ఇంకేమన్నా అంటే ఇక చదువు దాని మీదకి వెళ్ళి పిల్లలకు చదువులు ఎట్లా చదువుకుంటేనే మనకు జీవితం అక్కో రామక్క పాడు ఆ పాట. ఇట్లా అది పూర్తిగా రాదు. మొత్తం మీద 4-5 లైన్లు అల్లుకుంటావు. ఆ 4-5 లైన్లనే నువ్వు చెప్పాల్సింది అనుకున్నదంతా చెప్పేస్తావు అంతే. కరెక్ట్. మొత్తం మీద ఈ గద్దర్ మీద ఏమన్నా పాటలు? గద్దర్ మీద వన్య గద్దరన్న పేరు ఒకటి గమ్యానికి చేరేనో, గద్దరన్న పేరు ఒకటి గమ్యానికి చేరేనా, సుక్కల్ల చంద్రుడు తెప్పల్ల దాగెనా, సుక్కల్ల చంద్రుడు తెప్పల్ల దాగెనా, గద్దరన్న పేరు ఒకటి గమ్యానికి చేరేనా, సుక్కల్ల చంద్రుడు తెప్పల్ల దాగెనా, రాగాల కోకిలకు గొంతు మూగవాయెనో, ఆటలాడే నెమలికి కాలు గజ్జలుడెనో, గద్దరన్న చేతి కర్ర అలిగి మూల కొరిగెనో, అడవిలో నవోనముల ఆకులన్నీ రాలెనో, మా పాటల పెద్దన్నా నీకు మరణం లేదన్నా, ఆటలల్ల నీవే నన్నా పాటలల్ల నీవే నన్నా, ప్రకృతిలో ఒక్కసారి పాట పాడిపోవన్నా. సూపర్. ఇట్లా అల్లుకుంటావు మొత్తం మీద. నీకు సందర్భం చెప్తే 1 గంట 2 గంటలు దాని మీద ఆలోచన చేస్తే అల్లేసుకుంటావు మొత్తం మీద. అట్లా చాలా అద్భుతం అమ్మ, చాలా మంచిగా ఉన్నది గొంతు.